కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు మంత్రి సీతక్క. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు కష్టపడాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మల్ జిల్లా బాసర్లో నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మంత్రి. బీఆర్ఎస్ పాలకులు 10 ఏళ్లలో తెలంగాణ వనరులను దోచుకొని 7 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లోనే 50,000 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ బీజేపీ పదే వాళ్ళ యొక్క చాతగాని తనాన్ని వాళ్ళు చేయలేని పనులను మనం చేస్తున్నందుకు ఉల్టా ప్రచారం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా గ్రామాలలో కార్యకర్తలు కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని కూడా ఎండగట్టాల్సిన అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం. 30,000 కోట్ల అప్పును పెట్టిపోతే 21,000 కోట్ల రూపాయల వరకు ఈ రోజు 2 లక్షలు ఉన్నటువంటి లోపడుకున్నటువంటి రైతులకు అందరికీ మాఫీ చేసి ఇవాళ కష్టపడ్డ రైతుకు మరి వాళ్ళ ఇంట్లో కాసులు చెల్లించే విధంగా సన్న వడ్లకు బోనస్ తోటి ప్రతి ఒక్క రైతుకు సన్న వడ్లు పండించిన రైతుకు సంబరాన్ని ఇచ్చింది. అసలు ఇప్పుడు ఈ పండుగ జరుగుతుంది. వాళ్ళు ఒక 20 లక్షల మందికి గత ప్రభుత్వము మాఫీ కాకపోవడం మూలంగా రెన్యువల్ కాలేదు. ఆ రెన్యువల్ కానటువంటి వాళ్ళ పేర్లు ఈ మాఫీ లిస్టులో లేదు. దాంతో కూడా చాలా మంది రైతులు ఉన్నారు. అది మన ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మీద కాదు, వాళ్ళ ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడం మూలంగా 20 లక్షల మందికి పైగా ఆ అప్పులు వాళ్ళ మీద ఉన్నాయి. అది వాళ్ళ మన మీద రుద్దుతున్నారు. అయినా కూడా ఆ రైతులు కూడా మన రైతులే. దానికి కూడా ఒక పరిష్కారం తప్పకుండా ఆలోచించి మరి రాబోయేటువంటి మీటింగ్లలో క్యాబినెట్లో కానీ మరి పార్టీ మీటింగ్లలో కానీ డిస్కస్ చేసి ఆ రైతులను కూడా ఆదుకునే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మేము గత 2 నెలల క్రితం ఒక మీటింగ్ పెట్టాం దేవాలయాల గురించి. దాంట్లో ప్రత్యేకంగా బాసరకు కూడా ప్రత్యేకంగా ఒక 50 కోట్ల రూపాయలు కేటాయించాలని మేము నిర్ణయం, అంటే మన సురేఖమ్మ గారు మన దేవాదాయ శాఖ మంత్రి గారి ఆధ్వర్యంలో మీటింగ్ అయింది. ఇంకొక మీటింగ్ పెట్టి పూర్తి స్థాయిలో దాని మాస్టర్ ప్లాన్ తయారు చేసుకొని దానికి ఎంత ఖర్చు అవుతుందో టెంపుల్కు, ఆ టెంపుల్ కావాల్సినటువంటి నిధులు చేసి ఈ ప్రాంతం నుంచి సరస్వతి అమ్మవారి యొక్క గొప్పతనం